ఇంకా వేసేదయ్యా మేమే పద్యానికి మేమే కారణం. 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, అప్పుడు ఇచ్చినటువంటి హామీలు అవన్నీ మర్చిపోయారు. సూపర్ 6 అమలు చేయకపోవడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారే కారణమా? విద్యుత్ ఛార్జీలు పెంచడానికి జగన్మోహన్ రెడ్డి గారే కారణమా? ఏమిటిది నాకు అర్థం కాలే. 18,000 15,000 ఇవ్వడానికి ఇవ్వకపోకుండా ఉండటం కూడా జగన్మోహన్ రెడ్డి గారి కారణమా? జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో విధ్వంసం చేశాడు, మేము ఇప్పుడు బాగు చేస్తున్నాం. ఏంది బాగు చేసేది? నువ్వు విధ్వంసం ఏం చేశారు? ఉద్యోగాలు పీకేసి ప్రతిదీ కూడా ఎన్నాళ్ళు చెప్పుకుంటారు? యు మే ఫీల్ నాట్ షై. చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, కూటమి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, మీకేం సిగ్గుగా లేదా? జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పరిపాలన చేస్తే ఇవాళ ప్రతి దానికి జగన్మోహన్ రెడ్డి గారే కారణం అనేటువంటి పరిస్థితికి వచ్చారు. ఇవాళ మీరు ఏం చెప్పారు? మీరు సంపద సృష్టిస్తాం, సంపద సృష్టించి అనేకమైన కార్యక్రమాలు చేస్తాం, సూపర్ 6 ఇస్తాం, ఉచితంగా మహిళలకు బస్సు ఇస్తాం. ఏమైంది? దీనికి కూడా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి కారణం అని చెప్తారా? నాకు అర్థం కాలేదు. సిగ్గుండాలని అంటున్నా. ఎన్నా చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారి పేరు? మీరు ప్రభుత్వంలోకి వచ్చారు, మీరు ఉద్యోగాలు సంపాదించుకున్నారు. మీ అబ్బాయికి ఒక ఉద్యోగం, పవన్ కళ్యాణ్ గారికి ఒక ఉద్యోగం, మీకు ఒక ఉద్యోగం సంపాదించుకున్నారు. సంపాదించుకుని ఉద్యోగులు పీకేసే కార్యక్రమం. నిరుద్యోగులకు వృత్తి 3,000 ఇస్తామన్నారు కదా, ఎందుకు ఇవ్వలేదు? అదేమంటే ఇందాక మీరు అడిగినట్టుగా చంద్రబాబు నాయుడు గారు చెప్పటం ఎగ్గొట్టడం మామూలు అయిపోయింది. 2014 ఎన్నికలు ఏం చెప్పాడు? రైతులకు రుణమాఫీ చేస్తా 95,000 కోట్లు. అయ్యా 95,000 కోట్లు ఎలా చేస్తావయ్యా? రాష్ట్రం విడిపోయింది కదండి అయ్యా. రాష్ట్రం విడిపోతే సంపద లేదు కదయ్యా, ఎట్లా చేస్తావు? నేను ఎకనామిక్స్లో కింగ్ని, ఎంఏ ఎకనామిక్స్ చదివా, ముందు ఓటేయండి తర్వాత చూస్తా ఉన్నావు. ఓటేశారు, తర్వాత చూసావు మొత్తం గుండు కొరిగావు, రైతుల గుండంతా కొరిగావు. బంగారం ఇంటికి రాలా, తాకులమ్మ ఏలంపాటు పెట్టుకోవాల్సి వచ్చింది. దుర్మార్గంగా రైతులు నష్టపోయినటువంటి సందర్భాన్ని కూడా మనం చేస్తున్నాం. ఈ విధంగా పరిపాలన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు సిగ్గు శరం లేకోకుండా ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు. విద్యుత్ ఛార్జీలు పెంచడానికి జగన్మోహన్ రెడ్డి గారు కారణం. 15,000 తల్లి వడి ఇవ్వడానికి, అదే తల్లికి వందనం ఇవ్వకుండా ఉండటానికి జగన్మోహన్ రెడ్డి గారి కారణం. అదే రైతు భరోసా పేరు మీద ఇంకోటి ఏదో వచ్చిందని ఏమన్నారు? అన్నదాత సుఖీభావ ఇవ్వకోకుండా ఉండడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. దేనికి? అన్నిటికీ జగన్మోహన్ రెడ్డి గారి కారణం. నువ్వేం చేస్తున్నా? గుడ్డి గుర్రాలకు పళ్ళు తోముతున్నారు 6 మాసాల నుంచి. సంపద సృష్టించరా? గుంటలు పూడుస్తున్నారంట. రోడ్లు ఏంటంటే గుంటలు పూడుస్తున్నారంట. అవన్నీ మళ్ళీ టెండర్లు పిలుస్తారంట. టెండర్లు పిలిచి సుబ్బారావుకి, పుల్లయ్యకి, ఎల్లయ్యకి ఇస్తారు 50-50 బేస్ మీద పీపీఏ. మళ్ళీ టోల్ గేట్ వసూలు చేయాలి. మీరు అందరూ కార్లు వేసుకెళ్తే టోల్ వసూలు చేయాలి. స్కూటర్ అయితే వద్దంటలే, కారు కొన్నారు అవుట్. ఇది సంపద సృష్టించేటువంటి కార్యక్రమం. ప్రతి దానికి అదే స్వామి చెప్పినట్టుగా ప్రతి దానికి జగన్మోహన్ రెడ్డి గారే కారణం అనడానికి కాస్త సిగ్గైనా ఉండాలి. మీరు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు, ఇప్పుడు 6 మాసాలు మళ్ళా ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇవాళ కూడా ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఆడిపోసుకునే విధానాన్ని మీరు చేయటం సరైనటువంటి విధానం కాదు అనేది గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ప్రతి కూడా జనం నమ్ముతున్నారు. వైసీపీ చెప్తున్న మాటలు ఎవరు నమ్మకపోతే ఎప్పుడు నమ్మాలో? వైసీపీ చెప్పే మాటలు ఎప్పుడు నమ్మాలో అప్పుడు నమ్ముతారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు నమ్మి మోసపోయామని వాళ్ళు బాధపడుతున్నారు. నిజంగా చెప్తున్నా మీ అందరికీ, ఈ కుండోళ్ళు చూసేవాళ్ళందరికీ, ఒక్క వాగ్దానమైనా నెరవేర్చాడండి? మేము ఒక్క వాగ్దానాన్ని వదిలిపెట్టామండి? కొన్ని వాగ్దానాలు చేయలేకపోవచ్చు, 1-6 మాత్రమే చెప్తున్నా. పూర్తి మద్యపాన నిషేధాన్ని మేము చేయకోకుండా నియంత్రించాం, అంతవరకే. కడమయన్నీ చేసాం. ఒక సిపిఎస్ ఒకటి కూడా కొంత చేయలేకపోయాం. దీస్ ఆర్ ఫ్యాక్ట్స్. కడమయన్నీ చేసాం కదా, మేనిఫెస్టోలో పెట్టినవన్నీ చేసాం. ఏ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది నాకు అర్థం కాదు, చెప్పండి. సూపర్ 6లో ఏం చేశాడు? నిరుద్యోగ భృతి ఏమైంది? గ్యాస్ బండ్ ఇచ్చామన్నాడు, ఎంతవరకు ఇచ్చాడు మీరు చూశారుగా. అంతేకాదు, అదేంటి పెన్షన్లు పెంచామన్నాడు, ఏరేస్తున్నాడు, టక ఏరేస్తున్నాడు. ఈ విధంగా పచ్చి మోసం చేసేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. నమ్మారు. దానికి తోడేంటంటే ఓ పక్కన పవన్ కళ్యాణ్, ఓ పక్కన మోడీ, ఈ పక్కన ఈయన, ముగ్గురు ఉన్నారు కదా. ఈసారైనా కరెక్ట్ చేస్తారు. నమ్మారు. ఇప్పుడు లబో దిబో అని తల
నోరు వాయ కొట్టుకుంటున్నారు. ఎందుకు వేసామరా ఓటు బాబు ఈ చంద్రబాబు నాయుడు గారు నమ్మి ఆయన ఒక్క కార్యక్రమం కూడా చేయకపోగా విపరీతంగా ధరలు పెరుగుతూ ఉన్నాయి, బాధుడు శిక్షణ పెరుగుతూ ఉంది, సామాన్యుడు బ్రతకలేని పరిస్థితిలో ఉన్నాడు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతూ ఉన్నాయి అని సర్వత్రా ఆంధ్రప్రదేశ్లో బాధపడుతున్నటువంటి వైనాన్ని మీరే చూస్తున్నారు. మేము ఒక అపోజిషన్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి పార్టీగా కేవలం 11 సీట్లు మాకు రావచ్చు, కానీ 40% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చకపోయినా ఆందోళన చేస్తాం, ప్రజల పక్షాన నిలబడతాం, ప్రజల గొంతుకై మేము నినదిస్తామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. విచారణ చేసుకుంటున్నారుగా ఎన్ని దొంగ ఆరోపణలు. నేను ఒక మాట చెప్తున్నాను, విచారణ చేసుకుంటున్నారు కదా, ఊరిని ఆరోపణ చేయటం ఎందుకు? ఆ జీవీ రెడ్డి గారు లేకపోతే పుల్లారెడ్డి గారు, ఎల్లారెడ్డి గారు, ఆ చౌదరి గారు, ఈ చౌదరి గారు ఆరోపణ చేయడం ప్రభుత్వం మీ చేతిలో ఉంది. కేసులు కూడా పెడుతున్నారు కదా మా మీద, రోపలు కూడా వేయడానికి ప్రయత్నం చేస్తారు కదా, ఆల్రెడీ కొంతమంది రోపలు కూడా వేశారు కదా. కక్ష సాధింపు చర్యలు, మమ్మల్ని ఏదో తొక్కేద్దామని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణిచేద్దామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరి మీద తప్పుడు ఫాల్స్ కేసులు పెడుతున్నారు. ఒకే ఒక ఉదాహరణ చెప్తా, ఏమన్నా నేను తెలియ కొడతానండి. సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే ఎన్నేళ్ళండి లోపల ఉండేది చట్ట ప్రకారం చెప్పండి. ఆయన పేరు ఇంటూరి కిరణ్, 2 నెలలు అయిందప్పటికి. ఆఫ్టర్ ఆల్ ఏంటి ఆయన పెట్టింది ఒక పోస్ట్, ఎంతమంది పెట్టలేదు తెలుగుదేశం వాళ్ళు, ఒకరిని పట్టుకున్నారా? అంటే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ప్రజల్ని రక్షించవలసినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ని అడ్డం పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భక్షించాలని ప్రయత్నం చేస్తున్నారు. అది సాధ్యం కాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. పోలీసులను అడ్డం పెట్టుకొని మమ్మల్ని అణచాలనుకుంటే మరింతగా రాటు తేలుతామని కూడా మనవి చేస్తున్నా. వీటన్నిటిని ఎదుర్కొనే శక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఎన్నో కష్టాలు చూసి వచ్చామండి మేము, మ్యానిపులేట్ చేసి రాలేదు రాజకీయాల్లోకి, లేదా వెన్నుపోటు పడిచి రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు మరణించిన తరువాత కాంగ్రెస్ పార్టీలో కావాలి ముఖ్యమంత్రి అని చాలామంది అనుకున్నారు. అవసరం లేదని బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టి పాదయాత్ర చేసి, పాదయాత్ర కాదు దాన్ని ఏమన్నారు, ఓదార్పు యాత్ర చేసి 16 మాసాలు జైల్లో ఉండి వచ్చి 67 సీట్లు తెచ్చుకొని దానిలో 23 సీట్లు లాక్కున్నా చెక్కు చెదరకోకుండా మళ్ళా పోటీ చేసి 151 సీట్లు గెలుచుకొని 5 సంవత్సరాలు పరిపాలన చేశాం. ఇవాళ 3 కలిసి వచ్చారు పెద్దోళ్ళు అందరూ. మరి ఈవీఎంల మహత్యం మారా, పెద్దోళ్ళ మహత్యం నాకు ఇది, కానీ 11 సీట్లే మాకు వచ్చాయి. ఓకే, అక్కడి నుంచే మొదలెడతాం మా పోరాటాన్ని, అక్కడి నుంచే ముందుకు వెళ్తాం. వ్యవస్థలను అడ్డం పెట్టుకొని మమ్మల్ని ఏదో చేయాలని ప్రయత్నం చేస్తే మేము అంత తేలిగ్గా తగ్గే మనుషులం కాదు. మా చరిత్ర అలాంటిది, గుర్తుపెట్టుకోండి. మరింతగా రాటుదేల్తాం, అన్నిటికీ సమాధానం చెప్తాం. చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం కలిసి మమ్మల్ని అణచాలని, నొక్కాలని ప్రయత్నం చేసి అనేకమైన ఫాల్స్ కేసులు పెడుతున్నారు. అన్ని ఫాల్స్ కేసుల మీద న్యాయ పోరాటం చేస్తాం, బయటకు వస్తాం, ఎదుర్కొంటాం. ఎక్కడా భయపడే ప్రశ్న లేదు. మరొక్కసారి చెప్తున్నా, నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకా జగన్ జపమే చేయకోకుండా ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే కార్యక్రమం చేయండి. పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని మమ్మల్ని అణచాలని ప్రయత్నం చేయకండి. రాటు తేలుతాం, మీ సంగతి తేలుస్తాం అని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఏమో మరి ఆ బళ్ళు ఏం చేసుకోమను, మాకేమో ఇచ్చారని పోయినాయేమో మరి. నేనేదేంటంటే మా విధానం మాది. మేము బ్రాందీ, విస్కీ, ఈ మద్యం పాలసీ మా పాలసీ వేరు, వాళ్ళ పాలసీ వాళ్ళు పెట్టారు. ఓకే, ఇవాళ మద్యం బాగా మంచి తీయగా దొరుకుతుందంట. అంతకుముందు ఏమో పిచ్చిగా ఉండేదంట. మరి మంచి తీయగా చౌకగా దొరుకుతుందా మద్యం? నాకు అర్థం కదా. ఏ మద్యమైనా ఒకటే కదా స్వామి. ఆరోగ్యం బాగుపడింది ఈ మద్యం తాగితే బాగా బలశాలు అవుతారండి, బాగా కుస్తీ పడిన రెడీ అవుతారండి. అంత మంచి ముందు ఇస్తున్నారని చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు ఒరిజినల్ ఇస్తున్నారు. అయ్యే ఫ్యాక్టరీలు, అయ్యే డిస్టిలరీలు. ఆ డిస్టిలరీ వచ్చే ముందే ఇది కొత్తగా ఉన్న డిస్టిలరీ ఇచ్చారా?
చెప్పండి. కాకపోతే బ్రాండ్స్ అన్ని బ్రాండ్స్ వస్తున్నాయి అంట ఇప్పుడు, అంతే. 99కి ఇస్తుందంట, అది ఎవరు తాగుతారో మరి లేదు నాకు తెలియదు. ఇప్పుడే మంచి మందు, నాణ్యమైన మందు రేపు ఇంటింటికి కూడా తీసుకెళ్తారు. అది నాకు తెలియకొడుతున్నాయా చెప్పండి ఒక మాట. ఏమన్నాడు చంద్రబాబు నాయుడు? బెల్ట్ షాపులు పెడితే నా బెల్ట్ తీస్తా అన్నాడు. తీరేదే బెల్ట్, ఆయన ఎవరు తీశాడు మొన్న? ఆ కొటికెలపూడి కొటికెలపూడి శ్రీనివాస్ అసలు బెల్ట్ షాప్ ఉండటానికి వీలేదన్నాడు చంద్రబాబు నాయుడు. లేదన్నాడు. 5-6 పట్టుకు చూపించాడు మీ ఎమ్మెల్యేనే. మీ ఎమ్మెల్యేకు ఉన్న బెల్ట్ నీకు లేదంటాయా స్వామి? నాకు అర్థం కాల చంద్రబాబు నాయుడు గారు. మీ ఎమ్మెల్యే మా నియోజకవర్గంలో బెల్ట్ ఉందని బెల్ట్ షాపులు పట్టుకొని బెల్ట్ తీసి చూపించాడు. ఏం యాక్షన్ తీసుకున్నావు? 5 లక్షల ఫైన్ అన్నాడు. 5 రూపాయలు ఫైన్ వేసా. ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు, సందుకు ఒక బెల్ట్ షాప్ పాటలు, డబ్బులు వసూలు చేసుకోవటాలు, ఇంత దారుణంగా జరుగుతూ ఉంటే బెల్ట్ తీస్తా అని ఊరికి పెట్రోల్ ధరలా కబుర్లు చెబితే లాభం. ఇవాళ బియ్యం, పీడిఎస్ రైసు సాగట్లా. నాకు తెలియకొడితే ఒక మాట చెప్పండి నాకు. అదే షిప్ అండి స్టెల్లానా ఎన్నో టన్నులు వెళ్ళిందంట లోపలికి. ఎట్ట వెళ్ళిందే? కళ్ళు మూసుకున్నారు వీళ్ళందరూ. ఇలా తెలియకుండా వెళ్ళిందా? ప్రతి ఎమ్మెల్యే కొట్టాడుగా, మంత్రి కొట్టాడుగా. కొడితే నేను సముద్రంలోకి ఎన్ని దాటుకుని, నేల దాటుకుని, కాకినాడ దాటుకుని, రాజమండ్రి దాటుకుని లారీలు వెళ్ళి అంటే ఏందబ్బా? సీజ్ ది షిప్ అంటే సరిపోయిందా? సీజ్ ది లారీ అని ఇక్కడ అనాలిగా. మీ అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి మీరు ఎన్ని మాట్లాడినా మీ డొల్లతనం చాలా స్పష్టంగా కనపడుతుంది. బియ్యం, దొంగ బియ్యం జరుగుతూనే ఉంది, బెల్ట్ షాపులు జరుగుతూనే ఉన్నాయి, ఎమ్మెల్యేలు లక్షలు వసూలు చేస్తూనే ఉన్నారు, దందాలు చేస్తూనే ఉన్నారు. అది నేను చెప్పవసరం లేదు. మీ ఎల్లో పత్రికలే అక్కడెక్కడ రాస్తూనే లేదా? ఆ ఎమ్మెల్యే ఇట్టా, ఈ ఎమ్మెల్యే ఇట్టా అని రైట్లా ఫ్రంట్ పేజీలో రాసినాయి. మా మీద పడతారు, మేము బియ్యం తిన్నామంట. మీరేమో బాగా పుణ్యాత్ములు, మేము పాపాత్ములు. తెలిసిదిగా. అది వాళ్ళు ఆలోచించాలి. ఇప్పుడు పాలసీ మారిన తర్వాత మేము సిస్టమ్ పెట్టాం, ఆ సిస్టమ్ నుంచి వాళ్ళు తీసేశారు. వాళ్ళు కర్మ అనుభవిస్తారు ఈ తప్పులన్నీ చేసి. సరే ఏది చేసినా అది స్వామి చెప్పినట్టు శర్మ గారు వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు ఎన్నుకున్నారు. 5 సంవత్సరాలు వాళ్ళు చేస్తారు. 4.5 సంవత్సరాలు అయిపోయింది. ఆయన ఎవరో మొన్న అంటున్నాడు జమిలీ వస్తుంది, ఆ 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలకే వాళ్ళ మంగళం పాడతారు అంటున్నారు. లేదు జమిలీ వచ్చినా గిమిలీ వచ్చినా నేను మాత్రం వదలను, అప్పుడు ఎలక్షన్ అని చంద్రబాబు అంటున్నాడు. ఎప్పుడు వేసుకుంటారో ఏంటో మాకేం. వీ ప్రిపేర్డ్ ఫర్ 5 years. 5 సంవత్సరాలు మేము అపోజిషన్ పాత్రని దిగ్విజయంగా మేము చేయటానికి సిద్ధంగా ఉన్నాము. దానిలో ఏ సందేహం లేదు. ముందు ఎలక్షన్లు వస్తాయి, పోటీ చేస్తాం. షెడ్యూల్గా వస్తాయి, పోటీ చేస్తాం. మాకేం తొందర లేదు. మా పాత్రని మేము అపోజిషన్లో మా పాత్రని మేము చక్కగా ప్రజల పక్షాన ఉండి నిర్వహిస్తాం మా పాత్రని. ఇది పరిస్థితి. వాళ్ళ పాలసీ ప్రకారం వాళ్ళు చేసుకోమని ఉండ ఉద్యోగాలను పీకేయమనండి, సంపద సృష్టిస్తానని చెప్పి పన్నులు వేసేయమనండి. అయినా మేము రియాక్ట్ అవుతాం. బాధుడి సెక్షన్ ఇవాళ ఎంత ఘోరం అండి. తమ్ముళ్ళు మాకు ఓట్లేయండి, మీకు విద్యుత్ ఛార్జీలు పెంచాం, తగ్గిస్తాం అని నాది గ్యారంటీ అని చెప్పాడు. వీళ్ళు ఊరు వెళ్ళి ఏంది అన్యాయం? అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారి పాపం వల్ల మేము పెంచున్నాం అంటున్నాడు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఉంచితే పోయేది ఈయన ఎందుకు అనుకుంటున్నారు? పెంచే బదులు తగ్గించకపోయి పెంచడమా? దుర్మార్గం కదా ఇది. ఓకే.